ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో ప్రధాని మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? నిధుల విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి తేడాలు ఎందుకని కనిపిస్తున్నాయి? ఎందుకు ఇలా వ్యత్యాసం ఉంది? ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇక టీడీపీ స్టేట్ సెక్రటరీ విజయవాడ నుంచి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ ప్రసాద్ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. మనకి జేపీ బృందం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చినటువంటి బృందం లెక్కల్లో 75,000 కోట్లు అనేది, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో, చివరికి రిసీవ్ చేసుకున్న దాంట్లో ఎందుకని ఇంత వ్యత్యాసం ఉందని మీరు భావిస్తున్నారు? నమస్తే అండి. సరే, అప్పుడు ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తర్వాత మరలా జయప్రకాష్ నారాయణ గారు 15 మందితో ఏర్పాటు చేసినటువంటి కమిటీ, జస్టిస్ పర్వతరావు గారు కానివ్వండి, లేదా పెద్దలు పద్మనాభ గారు కానివ్వండి, లేదా ఇతర పెద్దలందరూ కూడా కలిసి సుమారు 15 మందితో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఈ రాష్ట్రానికి 85,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సింది అని చెప్పి నిర్ధారించడం జరిగింది. పూర్తిగా దానిలో ఏది పోలవరం రెండో ఫేజ్తో సంబంధం లేకుండా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవి అని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. అది కాకుండా ఈరోజు మాట్లాడింది దీనిలో చూస్తే ఇప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాయి, 32,000 కోట్లు రెడీగా ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు లేకపోవడం వల్ల ఆపేశాము అని చెప్పని అనధికారికంగా ఈరోజు ఆర్థిక శాఖలో చెప్తున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తున్నాం. అంటే ఈ రెండు చూస్తే అంటే 85,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఒక పక్క, దానిలో కూడా 32,000 కోట్ల రూపాయలు రెడీగా ఉండి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపించడం రెండో పక్క, ఒక కక్ష సాధింపు చర్య చేపట్టడం అనేది చూస్తా ఉన్నాం. ఈ రోజు సమాధానం చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, వారిని సపోర్ట్ చేస్తా, అన్ని రకాలుగా వారిని అభినందిస్తా, అన్ని రకాలుగా వారి వెంట ఉంటా ఉన్నటువంటి వైసీపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ నాయకులు కానీ చెప్పాల్సిన సమాధానం ఈరోజు ఏంటంటే, ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పదవి ఇవ్వకుండా ఇక్కడ మాత్రమే ఇక్కడ పార్టీనో ఇక్కడ ప్రజలనో తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు అని మీరు సమాధానం చెప్పాలి. ఈ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఈ డబ్బులు కేంద్రం నుంచి రావటానికి సంబంధించినటువంటిది వాస్తవా కాదా అని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను. ఈరోజు నిపుణుల కమిటీ నిర్ధారించింది, మేము చెప్పట్లేదు. మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం ఈ డబ్బులు ఇలా ఇవ్వటం లేదు, ఇలా కావాలని చెప్పి తాత్సర్యం చేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు సుమారు 2,900 ఎకరాలను విద్యా సంస్థల కోసం ఇస్తే మన ముఖాన 650 కోట్లు పడేశారు. అదేమని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడరు. లేదంటే రాజధానికి పోలవరానికి సంబంధించి సుమారు 4,000 కోట్లు ఇవ్వాలి. పోలవరానికి సంబంధించి విభజన చట్టంలో కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏదన్నా యూసీలు కానీ ఇతరత్రా కానీ కొంచెం లేట్ అయినా కూడా నిధులు ఆపటానికి వీల్లేదు అని చెప్పి కూడా దానిలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విభజన చట్టంలోనే వాటిని ఉదహరించడం కూడా జరిగింది. కానీ యూసీల పేరు మీద అంటే అది ఇచ్చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా నీతి ఆయోగ్ చెప్పింది అదంతా కూడా అలా ఉన్నా, ఏదో ఈసీల పేరు మీద ఇతరత్ర జాప్యాల పేరు మీద నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం. కనీసం దాని గురించి మాట్లాడరు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేదా ప్రధాన ప్రతిపక్ష నేత కానీ దీని గురించి స్పందించేటువంటి ప్రయత్నం చేయరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడదామా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిద్దామా, లేదా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎలా చూడాలి, ఈ కుట్రలు తప్పించి ఇది చేస్తున్నటువంటి ప్రయత్నం అండి. దానికోసమే ఈరోజు చూస్తే మీరు విద్యా సంస్థల్లో కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి కావచ్చు 1,500 కోట్లు ఇచ్చి చేతులు దురుపుకున్నారు. కుంభమేళాకు 12,000 కోట్లు ఇచ్చారు, ఒక కన్వెన్షన్ సెంటర్కి 27,000 కోట్లు ఇచ్చారు. అదేమని అడిగితే దానికి సమాధానం చెప్పే నాదుడు లేడు. అసలు ఈ రాష్ట్రం నుంచి, ఉమ్మడి 2 రాష్ట్రాల నుంచి తెలుగుదేశం మంత్రులు బయటకు వచ్చిన తర్వాత ఒక్క మంత్రి కూడా ఈ రాష్ట్రం తరఫున మాట్లాడే వ్యక్తి కేబినెట్ లో లేడు అంటే ఈ రాష్ట్రం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చులకనకి ఇదొక ఉదాహరణ అండి. వెనకబడిన జిల్లాలకు సంబంధించి మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోగా తెలంగాణకు మాత్రం ఇచ్చారు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుపోయారు. ఇది చూడండి, అంటే ఎంత వివక్ష, ఎంత కక్ష సాధింపు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించి ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి న్యాయం చేయమన్నాం. 18+1 ప్రత్యేక హోదాతో కలిపి 19 వీటిని చెయ్యండి. ఇంకంతకంటే అదనంగా మీరేం చేయాల్సింది కాదు. అదనంగా మీరు ఆ రోజు అన్యాయం జరిగిందన్నారు ఈ రాష్ట్రానికి, మీరే ఆ రోజు చాలా దారుణం జరిగిపోయిందని చెప్పన్నారు. ఈ రోజు ఆ దారుణంగా జరిగిన చట్టం అని చెప్పి అనుకున్న చట్టంలో అంశాలే మీరు ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయటం లేదు. అంటే ఎంత దయనీయంగా ఈరోజు ఈ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్నారో ముగ్గురు కలిసి
ఈరోజు కేసీఆర్ గారు అక్కడ గెలిస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ బీజేపీ వారు అక్కడ ఆనందిస్తారు. వాళ్ళ 5 సీట్లు ఒకటికి ఎందుకు వచ్చినాయని ఆలోచించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఈ రాష్ట్రం పట్ల ఎందుకు వివక్ష వహిస్తా ఉన్నారు అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రత్యేకించి వైసీపీ మీద భారతీయ జనతా పార్టీ మీద ఉందనేది స్పష్టమండి. ఎస్, జీవీ రెడ్డి గారు 2014-15కు సంబంధించి రెవెన్యూ లోట్ అనేది 16,000 కోట్లు ఉంటే కేంద్రం ఇచ్చింది మాత్రం 3,979 కోట్లు మాత్రమే. 2014-15 తర్వాత ఇప్పుడు మనం 2019లో ఉన్నాం. ఈ ఇయర్స్ అన్ని కలిపి చూసుకుంటే మొత్తం దాదాపుగా 80,000 కోట్లకు పైమాటే రావాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఎందుకని రాలేకపోతోంది? ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు చెడిపోవడం కారణమా, లేకపోతే మోదీ చూపిస్తున్నటువంటి వివక్ష కసి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లెక్కలైతే తేలింది ఎంత రావాల్సింది వివిధ అంశాల మీద, అది రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలకు అనౌన్స్ చేసినటువంటి ఫండ్స్ కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలది కావచ్చు, లేకపోతే రాజధానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పోలవరంది కావచ్చు. ఈ విధంగా తీసుకుంటే కొన్నిటి మీద తీసుకుంటే దాదాపు 75,000 నుంచి 85,000 కోట్ల మధ్యలో ఉంటుంది. సరే 5-10,000 ఎందుకు మారుతుందంటే నెంబర్స్ డైనమిక్ కాబట్టి బిల్స్ కానీ వర్క్లు ఎక్కువ చేసినప్పుడు కానీ లేకపోతే అనుకున్న క్వాంటిటీస్ కంటే పెరిగినప్పుడు కొంత మారుతుంది. ఇష్యూ అది కాదు. ముందు మీరు ఆ ఫిగర్కి అగ్రి అవుతుంటారు. లేదంటే ఆర్థిక శాఖ ఈరోజు 100% దాన్ని యాక్సెప్ట్ చేసింది. మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ముందు ఒప్పుకున్నట్టే కదా దాన్ని. అది 32,000 కోట్లు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఓన్లీ పిఎంఓ నుంచి మాకు కన్సల్ట్ రావాలన్నారు. అంటే దాని అర్థం ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది యూసీలు కావచ్చు, లేకపోతే బిల్లులు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్మిట్ చేయాల్సిన మొత్తం వాళ్ళు సబ్మిట్ చేయబట్టి వాళ్ళు కన్సల్టేట్ అవ్వగలిగారు. ఇంత మేము ఇవ్వాలి, అది కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయగలిగిన ఫండ్ ఏది పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చేసాయి. సరే మిగతా ఫండ్స్ అంటే దశల వారికి వస్తాయి కడుతుంటే ఇది. సో దీనికి కానీ వీళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే ఒక స్థూలంగా వచ్చింది, ఒక రెవెన్యూ లోడ్కి సంబంధించి 3,900 కోట్ల రూపాయలు చిల్లర వచ్చింది. అది తప్పితే నెక్స్ట్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినట్టు దానికి సంబంధించి ఒక 6,000 కోట్లు వచ్చింది. ఇంకా స్టిల్ ఒక 3,500 కోట్లు వర్కులు జరిగిన దానికి అవుట్ స్టాండింగ్ ఉంది. ఈ మధ్య మళ్ళీ ఒక 500 కోట్ల దాకా జరిగింది. ఒక 4,000 కోట్ల రూపాయల దానికి అవుట్ స్టాండింగ్ ఉంది. ఇది అదేవిధంగా విద్యా సంస్థలకు దాదాపు 11,000 కోట్ల రూపాయలు వాల్యూ ఉంటే అందుకు ఒక 600 కోట్లు 700 కోట్లు ఇచ్చారు. ఇది సో ఇక్కడ వచ్చింది కాంట్రాడిక్ట్ ఏంటంటే బీజేపీ నుంచి వచ్చింది, మాకు యూసీలు సబ్మిట్ చేయట్లేదు. రెండోది ఖర్చు ఎట్లంటే పెడుతున్నారు. ఫస్ట్ నేను చెప్పేదంటే యూసీలు ఇవ్వాల్సిందే, కాకపోతే అది ఇట్స్ నాట్ ఏ సబ్స్టాన్షియల్ మ్యాటర్, అది ముఖ్యమైన పని కాదు. నువ్వు నిధులు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి, ఖర్చులు పెట్టి నువ్వు మానిటరింగ్ చేయడం ముఖ్యం. ఇట్స్ ఏ కంప్లైంట్స్ మ్యాటర్ కాదను, కాకపోతే సబ్స్టాన్షియల్ కాదు, అదే ముఖ్యం కాదు. వర్క్ నడిచేటప్పుడు తర్వాతనైనా మీరు మానిటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైనల్ బిల్లులు అయినా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఉదాహరణకి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఉంది, 600 కోట్లు ఇచ్చారు, దానికి యూసీలు అడుగుతున్నారు. ఇవ్వలేదనుకోండి, మీకు 11,000 కోట్ల దాకా ఒక 78% రిలీజ్ చేసినప్పుడు అప్పుడు అడగండి. బై ద టైం వస్తుంటాయి కొన్ని, లాస్ట్ ఒక 20% కాదు, అప్పుడు మీరు మొత్తం అడిగి అప్పుడు రాకపోతే ఆ 20% హోల్డ్ చేయండి. లేదా అప్పుడే దాంట్లో మిస్యూటిలైజేషన్ అదంటే మీరు ఏం ఇచ్చేది ఒక వ్యక్తికి కాదు కదా, ఒక ప్రైవేట్ సంస్థకో వ్యక్తి కాదు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ రావచ్చు, ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఆ రోజు ఎవరైనా వ్యక్తులకైనా మిస్అప్రాపరేట్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి రికవర్ చేయాలంటే ప్రభుత్వం ఉంటుంది, నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదేం ఆంధ్రప్రదేశ్ రేపు దేశంగా విడిపోయి ఇంకొక దేశంలో కలవదు, లేదా దేశంగా విడిపోతే వాళ్ళకు రావన్న బాధ లేదు. సో నీ ఫండ్స్ గ్యారంటీ. ఈ నేపథ్యంలో ఇవ్వడానికి బాధ ఏంటి? సరే ఇక్కడ మీకు ఇబ్బంది ఉందనుకోండి ఇవ్వడానికి, ఎస్క్రో అకౌంట్స్ అని ఒక కన్సెప్ట్స్ ఉంది అకౌంట్స్లో. ఎస్క్రో అకౌంట్స్ అంటే మీకు నమ్మకం లేదు, ఇచ్చిన డబ్బులు మిస్అప్రాపరేట్ చేస్తున్న వాళ్ళు సరి ఖర్చు పెట్టలేదంటే ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసేసి మీరే కాంట్రాక్టర్లకు డైరెక్ట్గా బిల్లు కానీ పెట్టిన తర్వాత సర్టిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా ఎస్క్రో అకౌంట్ నుంచి కాంట్రాక్టర్కి పేమెంట్ చేయమనండి. స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే ఖర్చు పెట్టరు, వేరే దానికి యూటిలైజ్ చేస్తారు. నమ్మకం లేదు అనుకున్నప్పుడు ఒక ఎస్క్రో అకౌంట్ పెట్టండి. ఎస్క్రో అకౌంట్ ఉంటే థర్డ్ పార్టీ మధ్యలో ఉంటుంది, బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఇవ్వాలనుకున్న ఫండ్స్ దాంట్లో పెట్టండి. వర్క్ రాజధానికి కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్, వీటన్నిటికి కూడా ఒక ఎస్క్రో అకౌంట్లో పెట్టండి, ఎస్టిమేట్ వేసి దాంట్లో ఫండ్స్ పెట్టండి. ఇంకా దాని నుంచి రిలీజ్ చేసుకుంటే పోండి, వర్క్స్ నడుస్తుంటాయి. మీరు ఒకసారి వెరిఫై చేయండి కాంట్రాక్టర్స్ బిల్లు పెట్టిన తర్వాత. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా వీటన్నిటిని కూడా ఏది ఎక్సర్సైజ్ చేయకుండా, వీటన్నిటిని ముందుకు ప్రపోజల్ తీసుకురాకుండా కేవలం ఎగ్గొట్టాలన్న ఒక ఉద్దేశంతో, ఇవ్వకపోతే ఏం చేస్తారన్న ఒక ఉద్దేశం. ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పండి, ఏం చేయగలరు, ఏం చేసుకుంటారో చేసుకోండి. అది ఇట్స్ నాట్ అబౌట్ టీడీపీ గవర్నమెంట్ అని కాదు, ఆంధ్రప్రదేశ్ విషయంలోనే మాకు లేదు, ఇక్కడ మాకు స్టేక్ లేదు. ఒకసారి మాణిక్యాలరావు గారు కానీ బీజేపీ మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రిగా రిజైన్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఎంట్రుకతో సమానం బీజేపీ అని డైరెక్ట్గా ఆయన, మాకు ఇక్కడ ఏముంది,
ఎంట్రుకతో సమానం అన్నాడు. మరి నిజంగా అదే కాన్సెప్ట్ మోడీ గారికి అమిత్ షా గారికి ఎక్కించిండ్రేమో. సో ఇంకా మాకు ఎంట్రుకతో సమానం అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్న ఒకటే ఊడిపోయినా ఒకటే అనుకున్నారా? అంతే కదా మరి. సో ఈ ఫండ్స్ కుంభమేళాకో లేకపోతే ఇంకా వేరే దానికో విగ్రహాలకు యూజ్ చేసుకుంటారు అనుకోండి, అట్లీస్ట్ నార్త్ ఇండియాలో మాకు మైలేజ్ వస్తుంది, ఈడు ఎటు ఇచ్చినా రాదనుకుంటారు తప్పితే ఒక మైలేజ్ కంటెస్ట్ చూస్తున్నారు తప్పితే ఇది చట్టం ద్వారా చేసినవి, చట్టం ద్వారా చేసినవి కాబట్టి బాధ్యతగా మనం ఇవ్వాలి, వాళ్ళకి హక్కు ఉంది. అందులో విడిపోయిన రాష్ట్రము, ఇబ్బందులు ఉన్న రాష్ట్రం మన ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు అసలు? ఎందుకు చూడట్లేదని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా జాయిన్ అయ్యారు ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు. కేంద్రం ఎందుకని మోదీ ఏపీ పట్ల అంత వివక్ష చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అయితే చాలా క్లియర్ గా చెప్తోంది, మేము చేస్తున్నాము ఇస్తున్నాము, కాకపోతే ఏపీ గవర్నమెంట్ చేయట్లేదు, నిధుల్లో అవకతవకలు ఉన్నాయి, లెక్కల్లో లోపాలు ఉన్నాయని. మీ అబ్జర్వేషన్ లో ఎందుకని ఇలాంటి మార్పు ఉందని మీరు అనుకుంటున్నారు? మీ దగ్గరకు వస్తాను కవిత గారు. విష్ణు గారు ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను. చెప్పండి. విష్ణు గారు ముగ్గురిది కలిపి మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. మొదటి విషయం ఏంటంటే బాధ్యత రాహిత్యం. రెండవది గౌరవం, తమ మీద తమ గౌరవం లేకపోవడం, ఇతరుల మీద పక్కన పెట్టి తమ్ము చెప్పిన మాటలు, తమ్ము ఇచ్చిన హామీలు, తమ్ము చేసిన ప్రచారాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి లాంటి అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళ మీద ఉంటుందనేటటువంటి బాధ్యత లేకపోవడం దీనికి మొదటి కారణం. ఇక రెండవది రాజకీయ కారణం కూడా కావచ్చు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రాధాన్యత రాష్ట్రాల్లో ఇప్పటికి 20-21 తెచ్చుకున్నారు. ఇప్పుడు మొన్న 3 పోయాయి అనుకోండి, ఆ వచ్చే జాబితాలో ఇది ఉండదు కాబట్టి లేనప్పుడు దీని గురించి ఎందుకనేది కావచ్చు. మూడవది వీళ్ళు బాగున్నంత వరకు అంత బాగున్నారు, నేను ఆ భాగంలోకి తర్వాత వస్తాను. అందుకని బాధ్యతారాహిత్యము, రాజ్యాంగ విలువల పట్ల, రాజకీయ విలువల పట్ల గౌరవం లేకపోవటం, అన్నిటినీ మించి ఒక విభజిత రాష్ట్రంలో ప్రజల మనోభావాలు, భౌతిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటిని ఉల్లంఘించడం వల్ల కలిగే పర్యవసానాలు మరింత అనర్థానికి దారితీస్తాయి రెండు రాష్ట్రాల మధ్య. అలాగే విశాలమైన అర్థంలో కేంద్రం మీదే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు విశ్వాసం కోల్పోతే ఈ సమాఖ్య భారతం ఏమవుతుంది? ఇలాంటి ఒక సుదీర్ఘమైన దీర్ఘకాలిక దృష్టి అసలు లేకపోవడం కీలకమైన అంశం. తర్వాత రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేదు కదా, ఒక్కొక్క వ్యవస్థ ఎలా విచ్ఛిన్నమవుతుందో మనం చూస్తున్నాము. కాబట్టి లోక్సభ, రాజ్యసభలో ఇచ్చిన హామీల పట్ల, దాని పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం లేకపోవడం కూడా. అందుకని ఒక గౌరవము, స్పందన, బాధ్యత ఇవేవి లేకపోవడం వల్ల జరుగుతున్న పరిస్థితి తప్ప ఇది ఇంకోటి కాదు. ఎందుకంటే కేంద్రానికి ఈ రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు లేనంత తక్కువ కొరతలో కేంద్రమేం లేదు, లేక అది కూడా ఉంది. డబ్బులు తక్కువైపోయి రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుందాం అలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు, అది వేరే సమస్య. అందుకని ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక విశ్వాసాల ఉల్లంఘన ఘోరంగా జరిగిందనేది నిస్సందేహమైన విషయం. ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక 16,000 మేము ఇస్తామని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. మొన్న రెవెన్యూ కనకమేడల రవీంద్రనాథ్ ప్రశ్న అడిగితే ఆయనకు జవాబు చెప్తూ 22,000 కోట్లు రెవెన్యూ లోటు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. కట్టుబడి ఉంటే ఏం లాభం? పెట్టుబడి రావట్లేదు ఇక్కడ. కట్టుబడి ఉన్నామని చాలాసార్లు విష్ణు నేను ఎన్నిసార్లు వాదించుకున్నామో లెక్కలేదు టీవీ ఛానల్స్లో. వాళ్ళు కొంచెం మొదట్లో సనిగే వాళ్ళకి మోడీ ఎలాగో మొండికెత్తారన్నాక మనం కూడా మొండిగా వాదించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. అంతకుముందు కాస్త అటు ఇటు సందిగ్ధంగా మాట్లాడేవాళ్ళు కూడా. ప్రతి విషయంలోనండి రెవెన్యూ లోటుకు సంబంధించి మొదటి సంవత్సరమే 14,000 కోట్లు అంటే వీళ్ళు తిప్పి 4,000 కోట్లు ఇచ్చారు. అంటే 10,000 కోట్లు మిగిలిపోయింది కదా. 16,000 కోట్లు ప్రత్యేక హోదా కింద రావాల్సింది కదా. 11 సంస్థలకు సంబంధించి దాదాపు 12,000 కోట్లు రావాల్సి ఉంటే 840 కోట్లు ఇచ్చారు. అంటే అక్కడ 10,000 కోట్లు. అన్నింటినీ మించి విష్ణు అనంతపురము కరువు సీమ అనంతపురంలో 2014లో 7 లక్షల హెక్టార్లలో సాగు ఉంటుంది, అది 4 లక్షల హెక్టార్లకు వచ్చింది. సగానికి సగం పడిపోయింది సాగు. ఇంత దుర్భరమైన కరువు పరిస్థితుల్లో ఉన్నటువంటి వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇవన్నీ చెప్పిన వాళ్ళు దాని కింద ఇవ్వాల్సిన 22,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా ఏటా 50 కోట్లు అవి కూడా దశల వారీగా తీరుబాటుగా వాయిదాల పద్ధతిలో ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తూ పోతే అప్పుడు జేఎఫ్సీ వేసినప్పుడు 75,000 కోట్లు అన్నారు, అది కొంచెం పెరిగి ఇప్పుడు 85,000 కోట్లు అయింది అంటున్నారు. దీన్ని ఒప్పుకున్నామంటూనే ఇస్తామంటూనే ఇవ్వడం లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదని నేనేం చెప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని తప్పకుండా వాళ్ళు సవరించుకోవాల్సిందే. కానీ వాళ్ళు తప్పు చేశారని మీరు ప్రజలను, రాష్ట్రాన్ని ఎందుకు శిక్షిస్తారు? రాజ్యాంగ పద్ధతుల్లో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వ్యవహారాలు ఉంటే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, నీతి ఆయోగ్
యూఈసీలు ఇవ్వలేదన్నది సరికాదు, యూసీలు ఇచ్చారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమో మేము అన్ని సంతకాలు సిద్ధంగా ఉంది, ప్రధాని సంతకం చేస్తే చాలు అంటున్నారు. ఇవి కూడా దారి తప్పించే ప్రచారాలే నేను అంటున్నా. అంటే మేము సిద్ధంగానే ఉన్నాం, అన్ని బాగున్నాయనే ఒక పిక్చర్ ఇవ్వడానికి చేస్తున్న ఒక ప్రహసనం తప్పితే నిజంగా అవన్నీ ఉంటే ప్రధాని సంతకం ప్రతిదానికి సంతకం ఏం పెట్టరు, ఆయన శాంక్షన్ ఇస్తారు, ఆ సంబంధిత శాఖ ద్వారా వస్తాయి. అందుకనే మేము రెడీగా చేసాము ఇవ్వబోతున్నామనే ఒక ఫాల్స్ పిక్చర్, ఒక మిథ్యా చిత్రం ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది ఇంకోటి ఏం కాదు. దీని మీద ఒక తీవ్రమైనటువంటి ఇప్పటికి కూడా ఇంకా మిగిలింది 3 నెలలే కదండి, 5 ఏళ్ల పాటు వాగ్దానం అమలు చేయకుండా ఇప్పుడు కూడా ఇంకా ఇస్తామని పార్లమెంట్ ఆఖరి సమావేశాల్లో కూడా ఇంకా మేము కట్టుబడి ఉన్నామంటే ఆ కట్టుబాటుకు విలువేముంది, ఆ ఇచ్చినటువంటి మాటకు మర్యాద ఏముంది, ఇది అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన రామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు, బాధ ఆవేదన అంతా నిజమే, కానీ అందులోకి వైసీపీ ఎందుకు వస్తుంది, అందులో కేసీఆర్ ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళ విధానం వాళ్ళది కావచ్చు, పొరపాటు కావచ్చు, తప్పు కావచ్చు, వాళ్ళ మీద చేసే పోరాటం వాళ్ళు చేయొచ్చు. మోడీ గారు ఇవ్వకపోతే పైగా మోడీతో మరి 4 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. మీరు అక్కడి నుంచి జస్టిస్ డిలే అవుతున్నా మీరు మౌనం వహించారు, దానికి వంత పాడారు, సన్మానాలు చేశారు, ఇప్పుడు అది డినై అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ ఇతరులను నిందిస్తున్నారు. తద్వారా మీరు మోడీ యొక్క వాటా తక్కువ చేసి దాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. నా మనవి ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన దాని మీద ఉమ్మడిగా పోరాడండి. రాష్ట్రాల మధ్య కావాలంటే మీరు రాష్ట్ర పార్టీల మధ్య మీరు పోరాటం చేసుకోండి తప్ప దాన్ని ముడిపెట్టంటే మోడీని అన్న ప్రతిసారి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అనాల్సిందే అనే వైఖరి తెలుగుదేశానికి ఏమి అది సమంజసము కాదు, సముచితం కాదు. అలా అంటే 4 ఏళ్లకు మీరు ఎన్నిసార్లు చంపలేసుకోవాలి. కాబట్టి ఇది అన్ని ముడిపెట్టడం వల్ల తెలుగుదేశం ఇంకా విమర్శకు పాత్రం అవుతుంది. గతంలో చేసింది ఒకటైతే ఇప్పటికి సరే, ఇప్పుడు తెలుగుదేశం కాదు కదా ఇక్కడ నిర్ణాయక పాత్ర. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తప్పు దిద్దుకుంటే విష్ణువు లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఫలించి ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఠికానా ఉంటుంది. లేదనుకోండి అసలు అసలు బీజేపీ ఒక ఘోరమైన తిరస్కృతికి గురై శాశ్వతమైన ప్రజల అవిశ్వాసానికి గురవుతుంది. అది చాలా కీలకమైన విషయం. ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, ఇలాంటి చర్చల్లో ఎన్ని తికమక వాదనలైనా పెట్టి నెగ్గుకు రావచ్చు. చంద్రబాబును విమర్శించండి, కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అన్యాయం చేస్తారు మీరు? అది నా ప్రశ్న. ఎస్ విష్ణువర్ధన్ గారు, మీకే డైరెక్ట్ గా క్వశ్చన్. ఆ చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపాన్ని ఏపీ మీద ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి 350 కోట్లు వేసినట్టే వేసి వెనక్కి తీసుకోవడంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు వీటన్నిటికి కలిపి చూస్తే 2014-15కు సంబంధించి 16,000 కోట్ల రెవెన్యూ బడ్జెట్ కి సంబంధించి ఇచ్చింది ఎంత? వీటన్నిటితో పాటుగా రెవెన్యూ అధికారులే స్వయంగా చెప్తున్నారు మోదీ కన్సెంట్ ఉంటే, మోదీ సిగ్నేచర్ కనుక చేస్తే ఏపీకి రావాల్సిన నిధులన్నీ అందుతాయని. దీన్ని మీరు ఎలా చూస్తున్నారో, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఆంధ్రజ్యోతి ఈరోజు బీజేపీ పట్ల వాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి ప్రోమోలో భాషను ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీగా, ఒక పత్రికకు కానీ ఒక టీవీకి కానీ కక్షపూరితంగా విషము చిమ్మే పద్ధతుల్లో ఆంధ్రజ్యోతి ఏదో భారతీయ జనతా పార్టీ 175 స్థానాల్లో డిపాజిట్లు రావని, 25 పార్లమెంటుకు డిపాజిట్లు రావని ఒక ఏకపక్షమైనటువంటి వైఖరి ఏదైతే ప్రదర్శించిందో దీన్ని భారతీయ జనతా పార్టీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పత్రికకు కానీ ఒక టీవీ ఛానల్ కానీ ఇది సరైంది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీగా మీ ఛానల్ డిబేట్లో కూర్చొని మీ ఛానల్లో ఈరోజు మీరు ప్రోమోలో చూపించినటువంటి దాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా, లేదా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, లేదా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ ప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మా పార్టీ పట్ల మీరు ఇప్పుడు చూపించినటువంటి దాన్ని ఉపసంహరించుకోమని చెప్పి, సవరించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, ఈరోజు ఆంధ్రజ్యోతిలో పత్రికల్లో ఒక వార్త వచ్చింది. మిగతా ఏ పత్రికల్లో కానీ ఏ టీవీ ఛానల్లో కానీ వార్త రాలేదు. ఏమని వచ్చింది? మోదీ అంటే 32,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధం, ప్రధాని కరుణ లేఖనే అన్యాయం, రెవెన్యూ లోటు నిధులే 12,000 కోట్లు, పోలవరం ఖర్చు వెనుకబడిన జిల్లాలకు ఇతరాలకు కలిపితే 20,000 కోట్లు, మోదీ మనసు మారడమే ముఖ్యం లేదా ప్రధానిగా మారాలనే వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వార్తలో కానీ మనం మాట్లాడుతున్న చర్చలో కానీ ఎవరికి చెప్పారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది మోదీ సంతకం పెడతాడు, మోదీ సంతకం పెడితే డబ్బులు రిలీజ్ అవుతాయి అనేటువంటిది ఎవరు చెప్పారు? ఒకటి, ఇది ఒక ఊహాజనితమైనటువంటి వార్త, ఊహాజనితమైన చర్చ. రెండో అంశానికి వస్తున్నా.
ఈరోజు మీరు మాట్లాడుతున్న అంశంలోనే రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు మీరు మాట్లాడుతున్నటువంటిది. పోలవరం అంటే 20 ప్లస్ 12 32,000 కోట్లు. నేను ఎంత దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారము భారత ప్రభుత్వం మీద బీజేపీ మీద నేను ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నా. వెరీ ఫస్ట్ మొదటిది ఏంటంటే పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీగా నేను ఏదైనా వాదన చెప్పచ్చు, లేకపోతే అక్కడున్న తెలుగుదేశం ప్రతినిధి ఆయన ఏదైనా వాదన చెప్పచ్చు, లేదా ఇక్కడ కూర్చున్నటువంటి ఇతర సోదరులు జీవి రెడ్డి గారు కానీ పెద్దలు రవి గారు కానీ వాళ్ళ వాదన మా వాదనల మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు. నేను ఎవిడెన్స్ ఒకటి చెప్తాను. ఈరోజు పోలవరానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 7,000 కోట్లు 9,000 కోట్లు ఇవ్వాలనే ఒక తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటంటే ఈరోజు అంటే మనం 2019లో భారత ప్రభుత్వము పోలవరం 100% నిర్మాణం చేస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వము తన స్వార్థ ప్రయోజనాలకో అవసరాలకో ఏదో దానికి తీసుకొని అది నిర్మాణం చేస్తుంది. ఇది ఒక ఏజెన్సీ. 100 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి దాన్ని ఖర్చు పెట్టరు. ఒకవేళ 100 కోట్లు కేంద్రం ఇచ్చేటువంటి 100% పోలవరం గ్రాంట్ను ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తామని నెచ్చిగించుకుంది కాబట్టి ఆ 200 కోట్లు 300 కోట్లు ముందు ఖర్చు పెడుతుంది. ప్రతి వారానికి 15 రోజులకు బిల్లు పంపిస్తుంది, డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ చర్చల్లో చాలామంది ఏం మాట్లాడారు, 6,000 కోట్లు 7,000 కోట్లు అని ఈరోజు పేపర్లో కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీరు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జనవరుల శాఖకి సంబంధించినటువంటి ఇలా ముగ్గురు కలిసి ఒక పోలవరం అథారిటీ అని ఏర్పాటు చేసి ఈ అథారిటీ డబ్బులు ఇస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ అథారిటీ ఈరోజు మనం మాట్లాడుతున్న సమయానికి భారత ప్రభుత్వానికి సంబంధించి ఇది నేను చూపిస్తున్నటువంటిది ఆర్టీఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఈ 2 శాఖలు కూడా ఆర్టీఐ కింద ఎప్పుడు ఇచ్చాయి, 4వ తేదీ జనవరి 2019. అంటే ఈరోజు ఎంత డేటు, 11వ తేదీ. అంటే 6 రోజుల కిందటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ అంటే ముందు వీళ్ళు ఖర్చు పెట్టినటువంటిది కాంట్రాక్టర్లకు ఎంత అండి కవిత గారు? ఇది చూడండి, ఇది ఇచ్చింది కూడా 4/1/2019. ఎంత విష్ణు గారు ఇచ్చింది ఎవరు? ఎంత ఇవ్వాలి? ఒక్క నిమిషం. 4/1/2019 తేదీ డేట్ ఓకే. ఓకేని రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చింది ఎంత ఇవ్వాలని బ్యాలెన్స్ ఇచ్చింది ఎంత అంటే 393.51 కోట్లు. ఓకే, ఇక్కడ కవిత గారు నేను విష్ణు గారికి 2 ప్రశ్నలు రైజ్ చేస్తాను. జీవిరెడ్డి నీకు కూడా వాట్సాప్ క్లియర్ గా అర్థమైంది, నాకు వారి ఇంటెన్షన్ అర్థమైంది, వాళ్ళ రిపోర్ట్ అర్థమైంది. ఒక్క నిమిషం. ఇది భారత ప్రభుత్వము రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇద్దరు కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 393 కోట్లు మాత్రమే మేము డబ్బులు ఇవ్వాలనేటువంటిది ఒక థర్డ్ పాయింట్. కవిత గారు అవకాశం ఇవ్వకపోతే మీరు విషయం చెప్పుకోండి. మీరేం మాట్లాడుతూ నేను 2 ప్రశ్నలు రైజ్ చేస్తాను. మీకు ఆర్టీఐ రిపోర్ట్ మీద 2 ప్రశ్నలు అడుగుతాను. జీవిరెడ్డి మీరు ఆగండి. బ్రేక్ అయిపోయిన తర్వాత మీరు చదువుతారు. ఆంధ్రజ్యోతి నిజాయితీగా సమయం ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే విష్ణు గారు ఇప్పుడు మీరు రైజ్ చేసినటువంటి పాయింట్ మీద ఉన్నటువంటి అబ్జెక్షన్స్ విష్ణు గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే విష్ణు గారు మన పాయింట్